దినాల్లో మరి ప్రపంచంలో జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు ప్రాముఖ్యంగా మరి అమెరికా దేశంలో మనం చూసినట్లయితే చిన్న పిల్లలకు కొన్ని కొన్ని రాష్ట్రాలలో అమెరికాలో అన్ని రాష్ట్రాల్లో పరిస్థితులు ఇట్లా లేవు కానీ కొన్ని రాష్ట్రాల్లో పరిస్థితి ఏంటంటే ఆ చిన్న బిడ్డ స్కూల్లో ఎన్రోల్ అయ్యేటప్పుడు స్కూల్లో తాము రిజిస్టర్లో వారి పేరు రాసుకొని వారు నమోదు చేసుకునేటప్పుడు ఇప్పుడు ఆ అబ్బాయిని చూడగానే ఆ తల్లిదండ్రులు వేసిన వస్త్రాలు ఆ అబ్బాయి యొక్క పరిస్థితిని చూడగానే అర్థమవుతుంది అబ్బాయి అని, లేదంటే ఒక ఆడపిల్లని తీసుకురాగానే ఒక ఆడపిల్ల అని అర్థమవుతుంది. అయితే స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఆ టీచర్స్ వాళ్ళని అడుగుతారంటే ఏమనంటే, నువ్వు అబ్బాయిగా ఉండాలని ఇష్టపడుతున్నావా అమ్మాయిగా ఉండాలని ఇష్టపడుతున్నావా అని అడుగుతారంట. అంత చిన్న వయసులో ఎల్కేజీలో జాయిన్ అయ్యే పిల్లవాడికి అబ్బాయిగా ఉండాలని ఇష్టమా అమ్మాయిగా ఉండాలని ఇష్టమా అంటే అది అసలు ఆలోచించి డిసైడ్ చేసుకునే వయసా అండి? అది తమ జీవితాన్ని గురించి ఒక పరిపూర్ణమైన అవగాహన వచ్చిన వయసు కానే కాదు, పరిపక్వత లేని వయసు, చాలా ఇమ్మెచ్యూర్ ఏజ్. ఆ ఏజ్ లో ఒకవేళ కనుక ఆ పిల్లవాడు నేను ఆడపిల్లగా ఉండాలనుకుంటున్నాను అంటే ఆ జెండర్ అనే ఫీల్డ్ లో ఫీమేల్ అని రాస్తారంట. ఆ అబ్బాయి యాక్చువల్ గా మగపిల్లవాడిగా దేవుడు పుట్టించాడు, తల్లిదండ్రులకు ఒక కుమారునిగా పుట్టాడు. కానీ ఒకవేళ ఇఫ్ దట్ బాయ్ విషెస్ టు బికమ్ అ గర్ల్, ఆ అబ్బాయి కనుక ఒకవేళ నా అమ్మాయిలాగా ఉండాలనుకుంటాను, అంత చిన్న వయసులో అంత లేత వయసులో కొన్నిసార్లు సిల్లీగా కొన్ని ఆలోచనలు రావచ్చేమో. అలా చెప్పగానే ఆ జెండర్ అక్కడ రాసేస్తారంట. వారిని ఇంకా అట్లానే పిలవడం అట్లానే ట్రీట్ చేయడం మొదలు పెడతారంట. రీసెంట్ గా మేము జూన్ నెలలో అమెరికా దేశంలో పరిచయ నిమిత్తం వెళ్ళినప్పుడు అక్కడ కొంతమంది దేవుని బిడ్డలు నాకు కొన్ని మాటలు చెప్తే చాలా చాలా డిస్టర్బింగ్ గా చాలా బాధాకరంగా అనిపించాయి. మరి ఏం చెప్పారంటే, కొంతమంది మగపిల్లలు ఆడపిల్లలుగా మేము ఉండాలనుకుంటున్నామని లింగ మార్పిడి అనే ఒక సర్జరీ, జెండర్ చేంజ్ చేసుకోవడానికి సర్జరీ చేయించుకున్న తర్వాత కొంతకాలం తర్వాత వారికి అర్థమవుతుంది ఏమనంటే, ఇది నాకు కరెక్ట్ కాదు, ఐ వాంట్ టు గో బ్యాక్, నేను మళ్ళీ పురుషుడిని అయిపోవాలని ఇష్టపడుతున్నానని మళ్ళీ వారికి మనసు మారిపోయినప్పుడు, అంటే వారు అనుకున్న ఆనందము సంతోషము సంతృప్తి ఆ జెండర్ చేంజ్ వల్ల వారికి రానప్పుడు కొంతమంది పిల్లలు మళ్ళీ వెన్ దే గో బ్యాక్ సేమ్ ఓల్డ్ జెండర్ కి వెళ్ళిపోయినప్పుడు ఈ ముందు తీసుకున్న మెడికల్ ట్రీట్మెంట్స్, వారి బాడీలోకి ఇంజెక్ట్ చేసిన హార్మోన్స్, వారు వాడిన మెడికేషన్ అదంతా ఒక్కసారి జెండర్ చేంజ్ చేస్తేనే ఆరోగ్యం చాలా క్షీణిస్తుంది. మళ్ళీ దాన్ని జెండర్ తిరిగి ఏ జెండర్ నుంచి వారు చేంజ్ అయ్యారో దానికి చేంజ్ చేసిన తర్వాత పరిస్థితులు ఏంటంటే వారి ఆరోగ్యం కంప్లీట్ గా క్షీణించిపోయి వారి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి చాలా మంది సూసైడ్స్ కూడా చేసుకుంటా ఉన్నారు అని తెలియజేసినప్పుడు నాకు చాలా చాలా బాధ అనిపించింది, చాలా చింతించాను. చాలాసార్లు మనుషులు దేవుడు తమను ఎలా సృష్టించారో దాన్ని బట్టి దేవుని స్తుతించి, ప్రభువా నీవు నాకు ఇచ్చిన ఈ దేహం